ఐ సే ఇట్ ఈస్ అ గోల్డెన్ పీరియడ్. ఆ గోల్డెన్ పీరియడ్ మళ్ళీ వస్తుందని నేను అనుకోవడం లేదు. మీకు ఫేవరెట్ ఆర్టిస్ట్ కానీ హీరో హీరోయిన్ ఎప్పటికీ ఉండే ఆర్టిస్ట్ ఎవరు? నేను బేసిక్గా చిన్నప్పటి నుంచి హీరో కృష్ణ గారి అభిమానిని. ఆయన అంటే చాలా పిచ్చి నాకు. హీరోయిన్గా చూసారు అని అంటే డెఫినెట్గా ఆల్ ఓల్డ్ హీరోయిన్స్, అంజలిదేవి గారు, సావిత్రి గారు, ఎస్వరలక్ష్మి గారు, జమునమ్మ గారు, కృష్ణవేణి గారు, బి సరోజదేవి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే లాస్ట్ వాణిశ్రీ గారు వరకు దే ఆర్ మై ఫేవరెట్ హీరోయిన్స్. ఇప్పుడు కథలు రీచ్ అవుతున్నారా మేడం మీకు? మీరు సెలెక్టివ్గానే ఉంటున్నారా కథలు ఎన్ని వచ్చినా? నో అండి, ఇప్పుడు నాకు అసలు మూవీస్ లేవు. నేను అందరిలాగా అబద్ధాలు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకు లేదనేదే ఇందాక నేను చెప్పాను. కథలో అమ్మా నాన్న ఉంటే డెఫినెట్గా మమ్మల్ని పిలుస్తారు. కథలో అమ్మా నాన్న లేనప్పుడు మమ్మల్ని పిలిచి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. సో అందుకనే కథా చిత్రాలు, కుటుంబ చిత్రాలు ఉంటే మా లాంటి వాళ్ళకి డెఫినెట్గా వర్క్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మెయిన్గా అమ్మలు, నాన్న, తర్వాత అక్కలు, చెల్లెళ్ళు, పిన్నులు, బాబాయిలు, అత్తలు లేరు కాబట్టి మాలాంటి వాళ్ళము మూవీస్లో కనిపించకపోవడానికి అదొక మెయిన్ కారణం. ఇంకొక కారణం ఏంటంటే హైదరాబాద్లో ఉన్న తెలుగు ఆర్టిస్టుల కంటే ఇతర రాష్ట్రాల నుంచి అమ్మల క్యారెక్టర్కైనా అక్క క్యారెక్టర్కైనా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఆర్టిస్టులకి అంటే వాళ్ళని తీసుకోవడానికే మన నిర్మాతలు మొగ్గు చూపిస్తున్నారు. అది కారణం నిజంగా నాకు తెలీదు. అది మన నిర్మాతల్ని, దర్శకుల్ని అడగాలి. ఎందుకంటే ఇక్కడే ఒక అమ్మ క్యారెక్టర్ కానీ అక్క క్యారెక్టర్ కానీ యాక్ట్ చేయడానికి ఎంతోమంది టాలెంటెడ్ సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. బట్ అది కారణాలు నాకు తెలీదు. సో డెఫినెట్గా మాలాంటి వాళ్ళకి ముందుగా అదే నేను చెప్పాను, మధుమాసం కానీ లేదా ఒక బొమ్మరిల్లు కానీ లేకపోతే నిన్నే పెళ్ళాడుతా కానీ పెద్దరికం కానీ ఇలాంటి సినిమాలు, కథా చిత్రాలు వచ్చే కుటుంబ కథా చిత్రాలు వస్తే తప్పకుండా మాలాంటి వాళ్ళు కూడా మేము వర్క్ చేయడానికి ఉంటుంది. మీరు అన్నట్టు మేడం, ఇప్పుడు మీరు అన్నారు చూసారా, బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుని వాళ్ళ చేత యాక్ట్ చేయించి, అంటే సరైన చిత్రం మీద వెళ్ళి స్క్రీన్ మీద చూసినప్పుడు ఒకప్పుడు మీ తరం వాళ్ళు యాక్ట్ చేస్తే ఇక్కడ ఆడియన్స్ ఏడ్చేవారు, మీరు అక్కడ క్యారెక్టర్ని లేదండి. మెయిన్గా ఒక విషయం నేను మీకు చెప్పదలుచుకున్నాను. అంటే నేను ఎవరి పేర్లు మెన్షన్ చేయదలుచుకోలేదు. ఒకరోజు నేను ఐమాక్స్ థియేటర్లో నేను ఒక మూవీ చూసి ఇంటర్వెల్లో బయటకు వచ్చినప్పుడు హీరో మదరు ఒక జస్ట్ వన్ సీనే, ఆ హీరో మదర్ని చెన్నై నుంచి తీసుకొచ్చి యాక్ట్ చేయించారు. బట్ నాకు తను ఎవరో తెలుసు, బట్ ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దట్ నేమ్ నౌ. అక్కడ ఒక 10 మంది ఆడవాళ్ళు నాతో ఫోటోలు అవి తీసుకొని, మేడం అక్కడ హీరో మదర్గా యాక్ట్ చేశారు, ఆవిడెవరో మీకు తెలుసా అన్నారు. అంటే నేను చెప్పినా వాళ్ళకి అర్థం కాదు కాబట్టి లేదండి నాకు కూడా తెలీదు అని అన్నారు. మీలాంటి వాళ్ళైతే మేము రికగ్నైజ్ చేయగలం మేడం. సో ఆ హీరో మదర్ ఎవరో కూడా తెలియట్లేదు. అలా కొత్త వాళ్ళని, యాక్చువల్గా తను కొత్తది కాదు, లైక్ వేరే స్టేట్ నుంచి వచ్చిన ఒక ఆర్టిస్ట్. బట్ మన ఆంధ్ర వాళ్ళకి ఆవిడెవరో తెలియదు. సో నాకు అర్థం కానిది ఏంటంటే ఆడియన్స్ చూసినప్పుడు ఒక జయసుధ గారు యాక్ట్ చేస్తున్నారా, జయప్రద గారు యాక్ట్ చేస్తున్నారా, శ్రీదేవి యాక్ట్ చేస్తుందా, లేదా ఒక కవిత యాక్ట్ చేస్తుందా, ఒక భానుప్రియ యాక్ట్ చేస్తుందా అనేది వాళ్ళకి తెలుసు. అలాగే మేము ఉన్నప్పుడు మా మదర్గా అంజలిదేవి గారు, జమున గారు, ఎస్వరలక్ష్మి గారు, జీవలక్ష్మి గారు, కేఆర్ విజయ గారు, ఇలాగ మాకు మదర్స్ యాక్ట్ చేసినప్పుడు థియేటర్లో కూర్చున్న వాళ్ళు అందరికీ తెలుసు, వాళ్ళు దే కెన్ ఫీల్ ఇట్. సో ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఎన్నో లక్షలు ఇచ్చేసి వాళ్ళకి ఇక్కడ హోటల్స్ ఇచ్చి ఫ్లైట్ టికెట్లు ఇచ్చి పెట్టుకున్న థియేటర్లో పోనీ వాళ్ళు యాక్ట్ చేసినందువల్ల థియేటర్లో ఉన్న వాళ్ళల్లో ఒక నలుగురిని వెళ్ళి మీరు అడిగినా కూడా ఆ నలుగురికి థియేటర్లో 100 మంది ఉండి మీరు నలుగురు అడిగినా కూడా వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలియదు. బట్ అది మరి డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కే తెలియాలి. మరి జనాలకి తెలియని ఒక నటుల్ని వాళ్ళు ఎలా పెట్టుకుంటున్నారు, ఎందుకు పెట్టుకుంటున్నారు అనేది. ఈ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఒకప్పుడు మీరిచ్చిన డైరెక్టర్స్కి మీరు ఇచ్చే రెస్పెక్ట్ వేరేగా ఉండేది. ఇప్పుడు అదే రెస్పెక్ట్ అక్కడి నుంచి వచ్చే వాళ్ళు ఆ రెస్పెక్ట్ లేదు. అయినా కానీ వాళ్ళని ఎందుకు వీళ్ళు ప్రాసెస్, అది మీరు డెఫినెట్గా మీరు నిర్మాతల్ని, ఇప్పుడున్న దర్శకుల్ని మీరు అడగాలి. నన్ను అడిగితే దానికి నా దగ్గర సమాధానం లేదు. అంటే మీరు అన్నారు చూసారా, ఒక్కొక్క నెమ్మదిగా తెలుగు కంటెంట్ అనేది పోతుంది. బికాస్ ఆఫ్ తెలుగు సినిమాని చూడడం మానేస్తున్నారు. ఎందుకు అంటే నెమ్మదిగా మలయాళం సినిమాలు, బయట సినిమాలు ఎందుకు చూస్తున్నారు అంటే తెలుగు సినిమాలో మీలాంటి ఆర్టిస్టులు లేకపోవడం, ఒక తేలిపోవడం ఏం కాదండి.
కథలు కావాలండి. కథలు లేని సినిమాలు డెఫినెట్గా ప్రజలు చూడరు. డెఫినెట్గా అది సక్సెస్ అవుతుంది. కథలు ఉన్నప్పుడు బొమ్మరిల్లు అవన్నీ చూసాం, శతమానం భవతి చూసాం, ఇవన్నీ మీరు చూడండి. కథలు ఉన్నాయి, వై దే ఆర్ సక్సెస్ఫుల్. ఇప్పుడు లాస్ట్ కోర్ట్ అనే ఒక సినిమా వచ్చింది, ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ దో ఇట్ ఈస్ అ న్యూ కమర్స్. శతమానం భవతిలో కూడా జయసూర్య గారి క్యారెక్టర్ వల్ల ఎక్కువ మంది. సో నేను అనేది ఏంటంటే కుటుంబం ఉండే కథా చిత్రాలు ఏదైనా సక్సెస్ అవుతాయి, ఎందుకంటే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు. 78, 79 టైంలోని ఆ టైంలో కూడా మీరు చూసారంటే ఆ మీడియా చెన్నైలో మన తెలుగు మీడియా సినిమా రంగం అని ఒక మ్యాగజైన్ ఉండేది, విజయ్ చిత్ర అని ఉండేది, ఆంధ్రపత్రిక. సో వీళ్ళందరూ కూడా నాకు మన అమ్మాయి, మన తెలుగు అమ్మాయి, మన వెస్ట్ గోదావరి అమ్మాయి కథానాయికగా నటిస్తుంది అంటే చాలా చాలా సపోర్టివ్గా నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఉండేది. చాలా అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీడియా, అప్పుడంటే మాకు ఓన్లీ ప్రింట్ మీడియా మాత్రమే ఉండేది. జనరల్గా అందరూ మీడియాను అలా చూసిన వెంటనే ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. బట్ అది నాకు కారణం నాకు నిజంగా తెలీదు. బట్ నేను మీడియా వాళ్ళు ఎక్కడున్నారో వెతుక్కుంటూ నేను వెళ్ళి మాట్లాడుతూ ఉంటాను. బికాజ్ ఐ లవ్ దెమ్. అండ్ వాళ్ళే కనుక లేకపోతే మేము ప్రజల్ని రీచ్ అవ్వలేము. ఒక మంచి మెసేజ్ ఏదైనా ఇవ్వాలన్నా కూడా ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా. సో ఈరోజు ఈ కీర్తి ఎంబీబీఎస్ ఈ మూవీకి గోపాలకృష్ణ గారు పిలిచిన వెంటనే నేను రావడానికి కారణం కూడా ఏంటంటే ఆయన చాలా సెంటిమెంట్గా ఫీల్ అయ్యారు, నేను వస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది అని. ఆయన సెంటిమెంట్ని నేను ఇది చేయకూడదని చెప్పి ఈరోజు రావడం జరిగింది. అలాగే మా పత్రికా విలేకరులందరినీ కలవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందు ఏంటంటే మేము ప్రతి సినిమాకి ఓపెనింగ్ ఉండేది, పూజ చేసేవారు, రికార్డింగ్ పూజ ఉండేది, తర్వాత ఫస్ట్ డే పూజ ఉండేది, అప్పుడు మీడియా ఉండేవాళ్ళు, అలాగే ఆడియో రిలీజ్ ఉండేది, తర్వాత మూవీ అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు. ఇలా ఎన్నోసార్లు ఒక మూవీ అయ్యే లోపల మేము 5-6 సార్లు ప్రెస్ని కలిసేవాళ్ళం, మాట్లాడేవాళ్ళం. సో ఈ మధ్యకాలంలో అది లేదు. థ్యాంక్ యూ.